తులసి లక్ష్మీ శ్రీనివాసులని చంపాలని చూసింది బసవరాజు అని బసవరాజుతో గొడవ పెట్టుకుంటూ జాలి దయ లేని కర్కోటకుడా అని తిట్టేస్తుంది. దాంతో సిద్ధు కోపంగా తులసి వైపు వేలు చూపిస్తూ బెదిరిస్తూ, నా తండ్రిని ఇంకొక మాట అవమానకరంగా మాట్లాడినా నేను ఊరుకోను, మర్యాదగా ఉండదు అని తులసిని బెదిరిస్తూ ఉంటాడు. తులసి కాస్త కోపంగానే సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా సిద్ధు తులసిని తిడుతూ, అర్ధాంగి అంటే అర్థం చేసుకునేలాగా ఉండాలి, నీలాగా అర్థం పర్థం లేకుండా గొడవలు పెట్టుకునే దానిలాగా కాదు అని అంటూ ఉంటాడు సిద్ధు. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ సిద్ధుని సపోర్ట్ చేస్తున్నట్టు చూస్తూ ఉంటారు. అప్పుడు తులసి కూడా ఏమాత్రం తగ్గకుండా సిద్ధు కాలర్ పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, నాతో నాటకాలాడి కనిష్క మెడలో తాళి కట్టేయడానికి కూడా సిద్ధమయ్యావు, అప్పుడు తెలీదా నేను నీ అర్ధాంగిని అని సిద్ధుని కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది తులసి. దాంతో సిద్ధు ఏమీ మాట్లాడలేక తలదించుకుంటాడు. ఇక మిగతా వాళ్ళు కూడా కాస్త కోపంగా చూస్తూ ఉంటారు తులసిని. కానీ తులసి మాత్రం ఏం తగ్గకుండా, ఇలాంటి నాటకాలు ఆడే వాళ్ళ మధ్యలో నేను ఇంట్లో ఉండలేను అని తెగేసి చెప్పేస్తుంది. అప్పుడు తులసి చెయ్యి పట్టి లాగి, నా ప్రేమే నాటకం అన్న నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, వెళ్ళిపో అని సిద్ధు తులసిని అంటూ ఉండగా, అలాగే అని అంటూ కోపంగా వెళ్ళి తన బ్యాగ్ని తీసుకొని పాపతో సహా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది తులసి. సిద్ధు బాధగా తులసి వైపు చూస్తూ ఉంటాడు. వీళ్ళ మధ్యలో అగాధం రానుందా? కనిష్క కుట్ర బయటపడుతుందా? సిద్ధు తులసి కలుస్తారా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.